మా డాడీ కార్ కొన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మా డాడీ కార్ కొన్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? హాయ్ మేరీ, బాగున్నావా? బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాం. ఏంటి కాలేజ్ అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నాకేంటి, మా డాడీ సంపాదించింది చాలా ఉంది. అవునా, అదృష్టవంతురాలు, బాగా రిచ్ కిడ్ కదా. సర్లే గాని మా డాడీకి నాకు కొత్త కార్ కొన్నారు. నైట్ కి లాంగ్ డ్రైవ్ వెళ్దాం, వస్తారా? సరే, వస్తాం, వస్తాం. సరే. చూడండి, ఇదే కొత్త కార్. వావ్, చాలా బాగుంది కొత్త కారు. నాకు సర్లే, నచ్చిన పదండి, కారు. వెళ్దాం. వద్దులేండి. స్పీడ్ వద్దొద్దు మేరీ, స్లోగా వెళ్ళు. పర్లేదులే, నువ్వు సైలెంట్ గా ఉండు. పడుకో. షైనీ, రిషి, మీకేమైనా అయ్యిందా? మాకేం అవ్వలేదు, మేము బానే ఉన్నాం. అయ్యో, నీకే రక్తం వస్తుంది మేరీ. అరే, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. అరే సారా, ఇప్పుడు మనం దాన్ని రక్షిస్తే అలానే మనల్ని జైల్లో పెట్టేస్తారు. మన వల్ల ఏదో జరిగిందని. నేను వెళ్ళిపోతాను, నువ్వు ఉంటే ఉండు. సారీ, మేమేం చేయలేము. ఇప్పుడు మీ నాన్నకి తెలిసిందనుకో, మేము అయిపోతాం జైల్లోనే. ఏ షైనీ, రిషి, రండ్రా, హాస్పిటల్కి తీసుకెళ్ళండి రా. ఎవరు అమ్మాయికి ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టుగా హెల్ప్ చేయండి అమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళరా. నాకే బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయమ్మా. ఇక నీకు తీసుకెళ్ళి నేను ఈ సమస్యలు ఏంటి, నేను చేయలేను. వెళ్తానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అమ్మా, యాక్సిడెంట్ లాగా ఉంది. యాక్సిడెంట్ లేనట్లు ఉంది, రిచ్ పర్సన్ లాగా ఉంది. తిను ఎవరి తాలూకా రిచ్ పర్సన్ లాగా ఉంది. ఎవరబ్బా యాక్సిడెంట్ అయింది? హెల్ప్ చేయరా. మీరు రిచ్ పర్సన్ కదా, ఏమైనా డబ్బు సాయం చేస్తారా? బంగారం ఇస్తారా? చేస్తాను సాయం. హాస్పిటల్కి తీసుకెళ్తారా? ముందు మీరు ఫస్ట్ ఇవ్వండి, ఇస్తే సరే, సాయం ఇస్తాను. చేస్తాను. రిచ్ పర్సన్ లా ఉంది. ఏమైనా కానీ ఏమైనా చనిపోతే మళ్ళీ మనకే అదేదో మన మీద పడిపోద్ది. కామ్గా తప్పించుకొని వెళ్ళిపోవడం మంచిది, ఇవన్నీ పట్టుకొని. అమ్మా హెల్ప్ చేయండి. అయ్యో, నా డబ్బులు పోయి ఎవరు హెల్ప్ చేయక, అయ్యో, జాలి దయ లేని మనుషులు. ఇప్పుడు ఏం చేయాలి? సమాధుల కార్యక్రమం చాలా బాగా అయింది కదా తమ్ముడు. బాగుందక్క. నిజంగా దేవుణ్ణి చాలా చక్కగా ఆరాధించుకోగలిగాం కదా. అవునక్క. సరే పద, మనకి టైం అవుతుంది, మరి 10 o'clock కల్లా మనం ఆరాధనకి వెళ్ళాలి కదా. సరే అక్క, పద వెళ్దాం. అరే అరే తమ్ముడు, ఇక్కడ ఎవరో పడిపోయినట్టున్నారా? యాక్సిడెంట్ అయినట్టుంది. అవునక్క. పదరా, మనం వెళ్ళి అతన్ని సేవ్ చేద్దాం. వద్దక్క, మనకెందుకు అక్క, ఎవరో పడిపోతాయి మళ్ళీ మన మీదకి వచ్చేస్తుంది. అలా కాదు తమ్ముడు, మనం నమ్ముకున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పారా లేదా? అదే మన వాళ్ళు తిన్న ప్లేస్ లో ఉంటే మనం ఇలానే వదిలేస్తామా? లేదు కదా. కాబట్టి పద, తన్ని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. సరే.
అరే తమ్ముడు, నిజంగా దేవుడు కరెక్ట్ టైంకి మనల్ని అక్కడ ఉంచకపోతే అమ్మాయి పరిస్థితి ఏమయ్యేదో కదా. అవునక్క, నిజమే. మన కరెక్ట్ టైంకే దేవుడు పంపించాడు. నిజంగానే అంటే ఆయన టైంలో ఆయన అనుకుంటే తప్పకుండా ఎవరో ఒక మనిషితో ఆయన మాట్లాడతారు. ఎవరో ఒక మనిషిని ఆయన యూజ్ చేసుకుంటారు కదా. అవునక్క. సరే, మరి మన ఆరాధన చేసుకోవాలి. అసలే ఈరోజు పునరుత్థాన దినం, దేవుణ్ణి ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. అండ్ ఆయన మనందరి కోసం మరణించి తిరిగి లేచి తన యొక్క పునరుత్థాన దినాన్ని ఆయన చాటుకున్నారు కాబట్టి ఆ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మనం చర్చికి త్వరగా వెళ్దాం. వెళ్ళే ముందు ఒకసారి తను చూసి వద్దామా? సరే తమ్ముడు. సరే. అమ్మా, ఇప్పుడు మీకు ఎలా ఉంది? తగ్గిందా? పర్లేదు, బాగానే ఉందండి. చాలా థ్యాంక్స్. మీరు రాకపోయింటే అసలు నా లైఫ్ ఏమై ఉండేదో. చాలా థ్యాంక్స్ అండి. ఆ, మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది మాకు కాదమ్మా, మేము నమ్ముకున్న మా ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ఎవరు? ఆయన ఎవరంటే మన కోసం, మన పాపవాళి నిమిత్తం కోసం ఆయన యొక్క పాప భారం మోయడానికి ఈ లోకానికి వచ్చిన ఒక రక్షకుడమ్మ. ఆయన సిలువలో మరణించి ఆయన సిలువలో మనందరి కోసం ప్రాణం త్యాగం చేసి ఈరోజు మనందరం కూడా ఈ విధంగా పాపం లేకుండా ఉన్నామంటే అది కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. ఆయన నేర్పించిన కొన్ని మాటల్లో మేము జస్ట్ ఫాలో అయ్యామంతే. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, లేదా ఆపదలో ఉన్న వారిని సహాయం చేయి అనేసి. సో అదే మేము ఫాలో అయ్యాం. అండ్ అలాగే మిమ్మల్ని కూడా అదే ఫాలో అవ్వమని మేము కోరుతున్నాం. సరేనండి. సో మేము ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం. నేను కూడా రావచ్చా? తప్పకుండా మీరు రావచ్చమ్మా. ఇప్పుడు మేము బాప్టిస్ట్ సంఘం సీతంపేటకి మేము వెళ్తున్నాం. సో మీకు ఓకే అంటే మీరు కూడా రావచ్చు మాతో పాటు. నేను కూడా జాయిన్ అవుతాను. కానీ దానికన్నా ముందు మనం ఒక ప్రార్థన చేసుకుందాం. ఈ మెసేజ్ ఏంటంటే, క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచిన వాళ్ళు ఎన్నటికి ఎన్ని అవమానాలు పొందినా, ఎన్ని బాధలు పొందినా, ఎప్పుడు క్రీస్తు ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే ప్రేమ అనేది కలిగి ఉండడమే. ఈ భారతదేశంలో కూడా మొట్టమొదటిగా క్రీస్తు ద్వారా చాలామంది విద్య వైద్యాన్ని అందించిన చాలామంది ప్రజలు నేర్పిన పాఠం ఏంటంటే కుష్ఠరోగుల్ని, రోగస్తుల్ని అందరినీ యేసు ఎలాగైతే స్వస్థత పొందారో ఆ రీతిగానే మేము కూడా క్రైస్తత్వం అనేది వైద్యని విద్యని అందించడం జరిగింది. అదే రీతిగా క్రైస్తత్వం అనేది, క్రీస్తు మార్గం అనేది ఎన్నటికీ ప్రేమనే కోరుకుంటుంది కానీ ఒకని శిక్షను ఎప్పుడు కోరుకోదు. మాకు ఎన్ని ఇబ్బందులైనా సరే మేము క్రీస్తు ద్వారా నేర్చుకున్నది ఏంటంటే ప్రేమించడం, క్షమించడం. సో నిన్ను వలె మీ పొరుగువాడిని ప్రేమించి ఆయన పోలి నడుచుకుని జీవించమనేదే ఈ క్రైస్తవ మార్గం. ఇంతటితో ఈ సారాంశాన్ని మేము ముగిస్తున్నాం.